అమెరికాలో పుట్టిన ప్రేమ ఫలం స్ట్రాబెర్రీ పంటను ఆంధ్ర కాశ్మీర్గా ప్రసిద్ధి చెందిన లంబసింగిలో గిరిజన రైతులు విజయవంతంగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది స్ట్రాబెర్రీ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పర్యాటక సీజన్లో దిగుబడులు వచ్చే విధంగా నాట్లు వేశారు. గులాబీ జాతికి చెందిన స్ట్రాబెర్రీని మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. వీటిని అన్ని కాలాల్లో పండిస్తున్నప్పటికీ వేసవి మాత్రమే సరైన సీజన్. రుచి, పరిమాణం, ఆకారం ఆధారంగా 500 పైబడిన రకాలున్నాయి. లంబసింగి ప్రాంతంలో వింటర్డాన్ అనే రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు. స్ట్రాబెర్రీ మొక్క అడుగు భాగంలో ఫలాలు ఉంటాయి. బెర్రీలు నేలకు తగలకుండా మొక్క చుట్టూ ఎండుగడ్డి వేస్తారు. అందుకే దీన్ని స్ట్రాబెర్రీ అని పిలుస్తారు. ఎంతో విశిష్టత కలిగిన స్ట్రాబెర్రీల సాగుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ జిల్లా వాతావరణం అనుకూలం. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు సెల్ డ్యామేజ్ను తగ్గిస్తాయి. స్ట్రాబెర్రీలను తినడం వల్ల బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలు తింటే ఓరల్ క్యాన్సర్ను అడ్డుకోవచ్చు.